మరి ఇప్పటికీ కూడా బీసీలుగానే ఉన్నారు, బీసీలో పోరాటంగానే ఉన్నది, కానీ పదవులు దక్కుతారు బీసీలకు. ఏం జరిగితే దక్కుతాయారంటారు? ఎవడండి బీసీల కొరకు పోరాటం చేసిన ఆర్కృష్ణ 30 ఏళ్ళ పోరాటం చేసింది. ఇక్కడేనో క్రాంతి తప్పు. క్రాంతి నువ్వు మాట్లాడేది తప్పు. ఏం చేసిండు చెప్పండి? బీసీలకు ఆయనతో అయినా సేవ కొద్దిగా చేసిండు, కానీ అవేర్నెస్ చేసిండు అనే మాట అబద్ధం. అవేర్నెస్ ఎందుకు చేయలేదు? ఏం చేసిండు? ఏ కష్టం వచ్చినా ఆర్కృష్ణ ఎవరు బీసీలు ఏం మాట్లాడతామండి? మందకృష్ణ మాదిగ గారు ఏ దానికి కూడా నా ముందున్నది అదే, నేను పట్టింది అదే, ఎస్సీ వర్గీకరణనే నా ఆశయం అని పోరాటం ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మలు ఎట్లా పెడుతున్నామో ప్రతి కూడలిలా రేపు జాతులన్నీ మందకృష్ణ బొమ్మలు కూడా పెట్టే చరిత్రకారుడిగా ఆయన బీసీ రాజ్యాధికారం రావాలంటే రెడ్డిలను తిట్టాలా బీసీ? ఈ తిట్టుడు మొదలు రెడ్లనో వాళ్ళనో తిడితే రేపు మళ్ళీ మేము కూడా ఏదో ముఖ్యమంత్రి అవుతామో రేవంత్ రెడ్డి లాగా మేమేదో అవుతామని అనుకుంటారు, కానీ అది కాలు జారి పంగా వాళ్ళు. అంటే రెడ్డిలలో కూడా పేదలు ఉన్నారు అని అంటారు మీరు? రెడ్డిలలో పేదలు కాదు, నేను ఏదో కులాన్ని అని కాదు, కానీ రాజ్యాధికారం చేతులు ఉన్న వాళ్ళు మాత్రం బీసీలను వంచిస్తున్నారు అనే మాట. మరి బీసీలు రాజ్యాధికారం రావాలి, బీసీలు కూడా రాజ్యాలు ఏదాలంటే ఓ ఎమ్మెల్యేలు గానో మంత్రులు గానో ఎంపీలు గానో అందరూ కూడా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ కావాలంటే ఏం జరగాలి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించుకుంటూ ఆ రాజ్యాంగంలో పొందుపరచండి. ఏమని పొందుపరచండు? భారతదేశంలో 18 ఏళ్ళు నిండినోనికి అందరికీ ఓటక్కగలరు. కులగణన సర్వే వల్ల బీసీలకు న్యాయం అవుతుందా అయితలేదా అంటే మీరేం చెప్తారు? నా అభిప్రాయం మాత్రం కులగణన సర్వే చాలా తప్పు, ఫేక్ అంటారు. ఫేక్. దాంట్లో చాలా పొరపాట్లు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలల్లో బీసీలు పుంజుకునే అవకాశం ఉంటుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అన్ని అబద్ధ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని బడుగు బలహీన వర్గాలను నాశనం చేసింది. రేపు ప్రజలకు లోకల్ బాడీ ఎన్నికలకు పోతే ప్రజలు నీ కర్రు కాల్చి బాధ పెడతారు. ఏ మీటింగ్లో కూడా కేసీఆర్ గారి కుటుంబాన్ని తిట్టంది అయిన స్పీచ్. కొడతానంట, బలంగా కొడతాడంట, సరిగ్గా నిలబడేది నేర్చుకొని ఆయన కట్టె లేకుండా. మా వాటిలలో నిజంగా భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో ఇచ్చిందా? ఒక రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు భుజం మీద వేసుకొని నాయకత్వం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు ఏం తక్కువ మనిషి? తెలంగాణ కేసీఆర్ ఒకటే తెచ్చిండా? ఒకడే ఏం చేయడు, ఒక్కరెవరు చేయరు. ఆయనకు కూడా భారతరత్న ఇవ్వాలనండి, తప్పేమో. ఒక నడీడు ముసలైన 50 ఏళ్ళు 55 ఏళ్ళు ఉంటుందేమో, లుంగి కట్టుకుంటూ గుడగొచ్చి పెట్టుకొని ఆ మ్యానువల్ ఇట్లా ముక్కు మూసుకొని ఇట్లా మునిగి నిమిషం సేపు అండ్లు ఉండి అది సాఫ్ చేసి ఇదికి ఇట్లేదు అంత రోత పెట్టి. అసొంటి పారిశుద్ధ్య కార్మికునికి పద్మ అవార్డు ఇవ్వాలి. ఈ విషయంలో నేను మిమ్మల్ని ఏకీభవిస్తాను. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి బీసీ లీడర్ క్యామ మల్లేష్ గారు ఉన్నారు, కంటెస్టెడ్ ఎంపీ భువనగిరి. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి 2-3 కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే బీసీ రాజ్యాధికారం రావాలంటే రెడ్డిలను తిట్టాలా బీసీలు? క్రాంతి మొట్టమొదలు బీసీ నేను లీడర్ను. బీసీ లీడర్ను అనేది నేను బీసీ సంఘాలు అవి ఇవి కాదు, నేను బీసీని, నేను మాత్రం లీడర్ను. నువ్వు బీసీ లీడర్ అనే మాట అనవద్దు ఎప్పటికున్నా. అంటే బీసీల సబ్జెక్ట్ అడుగు, నేను చెప్తా. నేను బీసీని, కానీ నేను బీసీ లీడర్ని కాదు, లీడర్ను. మరి నేను బీసీ లీడర్ని అయితే కడమలు ఏం పోటుగా వెళ్ళాలి నాకన్నా పెద్ద లీడర్లా? నేను కూడా లీడర్. అంటే ఎవరైనా ఏ కులంతో అంటే అంటే మీది ఏంది అని అంటే, ఇప్పుడు నేను క్యామ మల్లేష్ బీసీ కాబట్టి బీసీ లీడర్ అదేం కాదు. క్యామ మల్లేష్ నేను బీఆర్ఎస్ లీడర్ అని చెప్తా అంతే. క్యామ మల్లేష్ బీఆర్ఎస్ లీడర్, రైట్? ఓకే. మల్లేష్ అన్న కోరిక మేరకు మళ్ళోసారి
లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ గెస్ట్ క్యామ మల్లేష్, బీఆర్ఎస్ పార్టీ లీడర్, కంటెస్టెడ్ ఎంపీ భువనగిరి. సరేనా అన్న? రైట్, ఓకే అన్న. నేను ఇందాక అడిగినట్టుగా నిజంగానే బీసీ రాజ్యాధికారం రావాలంటే రెడ్డిలను ఇతర కులాలకు చెందినటువంటి వ్యక్తులను తిట్టాలన్నా? ఎవరన్నారు తిట్టాలని? తిడుతున్నారు కదా కొంతమంది. ఎవరో స్వార్థానికో అవలగాల్లో తెలుసో అవగాహన రాహిత్యము. ఏదో బిడ్డ నీళ్ళు ఆడకపోతే అల్లుని మీద మొత్తుకున్నట్టు మనకేదో అన్యాయం జరిగితే మనకు న్యాయం జరగడానికి రాజ్యాంగం ఉంది. మనకి ఏ విధంగా ముందుకు పోవడానికి భారతదేశం ఇంత పెద్ద దేశానికి రూపొందించినటువంటి రాజ్యాంగం ఉంది. రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి 18 ఏళ్ళు నిండినోనికి భారత రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది. దాంతో పోవాలి కానీ బీసీలకు ఏదో అన్యాయం జరిగితే రెడ్డిలను తిట్టడమో అగ్రవర్ణాలను తిట్టడమో కరెక్ట్ కాదు. కానీ బీసీలను వంచిస్తుంది, బీసీలను మోసం చేస్తుంది రెడ్డిలు కాదా? రెడ్డిలని నేను అన్నాను. అధికారం చేతులున్నోడు వంచిస్తుండు, 100% నిజం. ఇవాళ ఒక రెడ్డిలంటే తెలంగాణ రాష్ట్ర జనాభాలో ఒక 9%, 8% ఎంతో క్రెడిట్ నాకు తెలియదు. ఇవాళ అందులో ఉన్నోళ్ళ దాంట్లో రాజ్యాధికారాన్ని అనుభవించేది 1%, 2%. ఈ 1%, 2% ఆ మిగిలిన పర్సెంటేజ్ ఆయనకి ఏమైనా బోవ పెడతాడు అనుకున్నావా, కూర పెడతాడు? వాళ్ళు కూడా బాధితులే మనలాగా. రాజ్యాధికారం ఇవ్వని చేతులుంటే ఆడే అగ్రవర్ణం. అంటే రెడ్డిలలో కూడా పేదలు ఉన్నారు అని అంటారు మీరు? రెడ్డిలలో పేదలు కాదు, ఈ అధికారాన్ని అనుభవించేటోడు కానోడు కడమోడంతా మనలాగా బాధితుడే. నేను ఏదో కులాన్ని అని కాదు, కానీ రాజ్యాధికారం చేతులు ఉన్నోళ్ళు మాత్రం బీసీలను వంచిస్తున్నారు అనే మాట 100కి 110 పాళ్ళు నిజం. మరి బీసీలు రాజ్యాధికారం రావాలి, బీసీలు కూడా రాజ్యాలు ఏదాలంటే ఓ ఎమ్మెల్యేలు గానో, మంత్రులు గానో, ఎంపీలు గానో అందరూ కూడా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ కావాలంటే ఏం జరగాలి? మన ఓట్లు మనకు వేసుకుంటే సరిపోతుంది. ఓటు వేసుకుంటే సరిపోతుంది. ఇంకొక విషయం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించుకుంటూ ఆ రాజ్యాంగంలో పొందుపరిచిండు. ఏమని పొందుపరిచిండు? భారతదేశంలో 18 ఏళ్ళు నిండినోనికి అందరికీ ఓటు హక్కు కల్పించింది. ఇలా మనం బడుగు బలహీన వర్గాలు 85-86% వారు. ఇవాళ మామూలు డబ్బున్న అనిల్ అంబానీకి అంతే ఓటు హక్కు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అంతే ఓటు హక్కు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అంతే ఓటు హక్కు, పారిశుద్ధ్య కార్మికురాలికి అంతే ఓటు హక్కు, ఒక గొర్రెలు కాసే గొర్రెల కాపరికి అంతే ఓటు హక్కు, ఎవరికైనా అంతే ఓటు హక్కు. మనం 86% ఉన్నాం. మన ఓట్లు మనం వేసుకుంటే 543 మంది ఎంపీలు మనమే గెలుస్తాము, 119 మంది ఎమ్మెల్యేలు మనమే గెలుస్తాం. మరి రాజ్యాధికారమే మన చేతులకు వచ్చినాక మనం ఏమైనా చేసుకోవచ్చు. రైట్. ఇన్నేళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా బీసీలు చైతన్యం కాకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఏముండదు. అవేర్నెస్ లేకపోవడం ఒకటి, అవేర్నెస్ చేసే నాయకత్వం లేకపోవడం ఒకటి. ఇప్పుడు నాయకులందరూ కూడా పొద్దుగురు తెరకక కొత్త బిచ్చగాళ్ళు అన్నట్టుగా రాగానే ఒక 2 ఏళ్లలోనో ఏడాదిలో ఒక 2-3 టేస్ట్ చూసిర్రు. ఏం టేస్ట్ అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చారు. పాపం ఆయన అనతి కాలంలో అదృష్టం ఆయనది. జడ్పీటీసీకి వెళ్ళి, ఎమ్మెల్సీకి వెళ్ళి, ఎమ్మెల్యేకి వెళ్ళి, ఎంపీకి వెళ్ళి ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇలా సొంతంగా కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో కూడా 40 ఏళ్ళు పనిచేసిన రెడ్డిలు ఏం లేకుండా గోడలు గెక్కుతారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రెడ్డి అనే కాదు, ఏదనే కాదు. అది ఇవాళ ఏమైందంటే ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి గారు వస్తనే కేసీఆర్ గారిని తిట్ల దండకంతో ప్రజలకు ఎందుకో ఆ ఎమోషనల్ అయ్యే గుణం ఉంది. ఓట్లు వేసారు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవాళ ఇంకా కొందరు కూడా కొత్తగా వచ్చిర్రు, అదో ఇదో చేసి ఏదో ఒక పదవులు సంపాదించుకోరు. ఈ తిట్టుడు మొదలు రెడ్లనో వాళ్ళనో తిడితే రేపు మళ్ళీ మేము కూడా ఏదో ముఖ్యమంత్రి అవుతామో, రేవంత్ రెడ్డి లాగా మేమేదో అవుతామని అనుకుంటారు. కానీ అది కాలు జారి పంగా వలుగుతుంది. అది ఇప్పుడు ఈ కులగణన సర్వే ఒకటి క్లియర్గా అయిపోయింది కదా. ఈ కులగణన సర్వే వల్ల బీసీలకు న్యాయం అవుతుందా, అవుతలేదా అంటే మీరేం చెప్తారు? నా అభిప్రాయం మాత్రం కులగణన సర్వే చాలా తప్పు, ఫేక్ అంటారు. ఫేక్. దాంట్లో చాలా పొరపాట్లు చేశారు. దేనికి ఫేక్? ఇవాళ 10 సంవత్సరాలల్లో నిష్పత్తి ప్రకారం 13% అట్లా పెరుగుతుంది అని అంటారు. 13, 12, 11 కొన్ని వర్గాలదేమో పెరిగి
బడుగు బలహీన వర్గాల తగ్గడం ఏందండి అందులో 3% ఇంకా కులగణన చేయలేదు అది ట్రాష్. అట్లా చేస్తే ఎట్లా? 16 లక్షల మంది చేయాలి. 16 లక్షల మంది చేయకపోతే ఎవరని ఏ లెక్కల ప్రకారం ఎవరిని ఎక్కడ జత చేస్తావు, ఎక్కడ మైనస్ చేస్తావు? అది కులగణన అనేది ప్రభుత్వం చేయాల్సిన పని. రైట్. ఈ కులగణన కోసం దాదాపు 110 కోట్లు వెచ్చించి మేము కులగణన నిర్వహించినాం ప్రైవేట్ వ్యక్తులతో సహా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అంటే దీన్ని సమర్థించడానికి లేనే లేదంటారా? ప్రతి ఒక్క బడుగు బలహీన బీసీ పౌరులు అందరు కూడా ముక్త కంఠంతో ఎవడన్నా మరి అదే కాంగ్రెస్ పార్టీల ఆత్మగౌరవం ఉన్న ఎమ్మెల్యే ఆత్మగౌరవం లేనోడు సమర్థిస్తుండొచ్చు, కానీ ఆత్మగౌరవం ఉన్న ప్రతి బడుగు బలహీన బీసీలు ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. రైట్. ఓకే, ఈ విషయం కొంచెం పక్కన పెడతాం మనము. మొన్న ఓ సభ అయింది కదా, సభ పెట్టుకున్నారు బీసీలు అందరూ కూడా. దాంట్లో నవీను ప్రముఖ పాత్ర పోషించిండు. ఇటువంటి సభల వల్ల బీసీలు అవేర్నెస్ అయ్యే అవకాశాలు ఉంటాయట్రా? నవీన్కు బీసీలు అవేర్నెస్ చేసే ఆలోచన కాదు, బీసీలను ఏదో చెర్ల బలరని కొట్టి కొమ్ములకు బేరం. ఇంతమంది బీసీలు చూడు, నేను అదైతా ఇదైతా అనే ఆయన స్పీచ్లనే చెప్తా ఉండు, నేను అదైతా ఇదైతా. నేను ఆయన ఉద్దేశం ఒకటి ఏం చేస్తూ ఉండంటే, రేవంత్ రెడ్డి గారు వచ్చిర్రు, అనతి కాలంలో కేసీఆర్ గారిని తిట్టిండు, బాగా ఎమోషనల్ మాటలు మాట్లాడిండు, ప్రజలను ముఖ్యమంత్రి అయిండు. నవీన్ కూడా తొందరలో విలేకరికి వెళ్ళి వచ్చిండు, ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిండు, ఒకసారి పోటీ చేసి ఓడిపోయిండు, మూడోసారి గెలిచిండు. ఒక టేస్ట్ కనుక్కుండు. నేను కూడా రెడ్లనో వాళ్ళనో ఇళ్ళనో తిడితే బీసీలు ఎమోషనల్ అయ్యి నా నాయకత్వం కింద నా గొడుగు కిందికి వచ్చి నేను కూడా ముఖ్యమంత్రిగా అయితేనేమో అనే ఆలోచనతోటి కానీ అందరికీ అది అబ్బే ఇది కాదు. బీసీలకు న్యాయం జరగాలంటే అది కాదు. కానీ విత్ ఇన్ ద పార్టీ ఉండి అపోజ్ చేస్తున్నాడు కదా నవీన్. కానీ ఒకటి క్రాంతి, నవీన్ ఎవరిని అనాలి? ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి గారిని అనాలి. ముఖ్యమంత్రి గారు విత్ ఇన్ ద పార్టీలు ఉండి అంత వైలెన్స్ అయితే, కాంగ్రెస్ పార్టీలో నేను కూడా 30 ఏళ్ళు పనిచేసిన, ఎవడన్నా ఇంత చూపట వైలెన్స్ అయితే తెల్లారే షోకాజ్ నోటీస్ ఇచ్చి డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటారు. మరి ఆ హైకమాండ్ కండ్లు మూసుకుందా? చెవులు లేవా? హైకమాండ్ కండ్లు ఉండవు, కండ్లు రాష్ట్ర కాంగ్రెస్ ఉంటాయి, చెవులు ఆడ, ఆవిటికి చెవులు వినబడతలేవు, వీళ్ళకి కండ్లు కనబడతలేవు. మరి కొందరు బాగా బయట ప్రచారం ఏముందంటే, రేవంత్ రెడ్డి గారే తీన్మార్ మల్లన్న అనే చెప్పుకునే నవీన్ తోటి ఆట ఆడిస్తుండు. వాళ్ళది ఎట్లుంది అని అంటే, ఈయనకు అవసరం వచ్చినప్పుడు ఆయనను వాడుకుంటాడు, ఆయనకు అవసరం వచ్చినప్పుడు ఈయనను వాడుకుంటాడు. వెనకడికి ఒక శాస్త్రం ఉండే, ఒక బావ బొమ్మర్దులు ఇద్దరు వాళ్ళ వృత్తి దొంగతనం. అంటే దీన్ని పోల్చి చెప్తా ఉన్నా, వీళ్ళని కాదు దొంగలు అనేది, నేను దొంగతనం చేసే బావ బొమ్మర్దులు ఉర్రాటం. బావింటికి బొమ్మర్ది సుట్టమైపోయిండు అనుకో, బావ మేల్కతో ఉంటాడు, మావాడు దొంగ నేను వంతిన అంటే దోసుకపోతాడని. బొమ్మర్ది ఏం చేస్తాడు? మా బావ ఎప్పుడు వంతాడో దోసుకపోదామని బొమ్మర్ది. అసలు బావకి నెదురుండదు, బొమ్మర్దికి నెదురుండదు. చింతపండు నవ్వింది రేవంత్ రెడ్డి గారి దోస్తానా చూస్తే ఆ కథ యాదికి వస్తూ ఉంది. అంటే ఇలా బావోలు బొమ్మార్ది వాళ్ళు మరి అంటే నేను అట్లా ఎవరిని కించపరచాలని కాదు, ఆ శాస్త్రాన్ని ఆ కథను తెచ్చి దీనికి ట్రాలీ చేస్తున్నా, అంతేగాని నేను అట్లా ఎవరిని కూడా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నేను బొమ్మర్ది అనను, ఆయన బావ అనను, ఎవరినేమో. అలా శాస్త్రం మాత్రం దొంగ బావ దొంగ బొమ్మర్దికి సరిపోయే తీరుగు ఉంది అలా యాటిట్యూడ్. అంటే ఎంతసేపు చాలామంది బీసీ లీడర్లను బీసీల పేర్లు చెప్పుకొని లీడర్లుగా ఎదిగిర్రు, పదవులు అనుభవించారు. కానీ ఇప్పటికీ కూడా బీసీలుగానే ఉన్నారు, బీసీలో పోరాటంగానే ఉన్నది, కానీ పదవులు దక్కుతలేవు బీసీలకు. ఏం జరిగితే దక్కుతాయారంటారు? ఎవడండి బీసీల కొరకు పోరాటం చేసిన నాయకుడు? ఆర్కృష్ణ పోరాటం చేసిండు. ఇక్కడేనో క్రాంతి పోరాటం ఆర్కృష్ణయ్య గారు. మేము చిన్నగుండంగా మేము చదువుకునే రోజుల్లో కూడా స్కాలర్షిప్ల కొరకు అసలు ఆయన బీసీ విద్యార్థి సంఘం మొదలు, బీసీ విద్యార్థుల సంక్షేమ సంఘం, దాన్ని బీసీ సంఘం, దానికి రాష్ట్ర అధ్యక్షుడు ఉండే, జాతీయ అధ్యక్షుడు అయిండు, రేపు ఇంటర్నేషనల్ అధ్యక్షుడు కూడా అనుకుంటారు, దానికని కాదు. ఆర్ కృష్ణయ్య గారి
ఆలోచన విధానం అంతా తప్పు. ఆయన కొద్దిగా ఓపిక పట్టినుంటే ఏం తప్పు చేసినా బీసీలను ఏమి అవేర్నెస్ చేయలేదు. ఇంత ఈజీగా తప్పు. క్రాంతి నువ్వు మాట్లాడేది తప్పు. ఏం చేసిండు చెప్పండి. బీసీలకు ఆయనతో అయిన సేవ కొద్దిగా చేసిండు కానీ అవేర్నెస్ చేసిండు అనే మాట అబద్ధం. అవేర్నెస్ ఎందుకు చేయలేదు? ఏం చేసిండు? ఏ కష్టం వచ్చినా ఆర్కృష్ణ దగ్గర ఎవరు బీసీలు ఏం మాట్లాడతామండి? ఎవరు పోయిరు? ఎవరికో పిల్లలకు స్కాలర్షిప్ రాకపోతేనో కాలేజ్ సీట్కో ఎవరికో పోతే ఎవరికో చేసిండు కానీ బీసీలకేం మందకృష్ణలాగేం 30 ఏండ్లు మాదిగోళ్ళ కొరకు మందకృష్ణ మాదిగ గారు అన్నీ వదిలిపెట్టి ఇవాళ రాష్ట్రంలో, నేను అనుకుంటాను రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అంత పెద్ద ఉద్యమం చేసి అంత నిలకడతోటి నిబద్ధతతోటి చేసిన నాయకుడు ఎవరు లేరు. మందకృష్ణ నా జాతి కాదు, ఒక దళిత నాయకుడు, ఒక హరిజన నాయకుడు. ఎంత గొప్ప పోరాటం అండి. ఇలా మందకృష్ణ తలుసుకుంటే మందకృష్ణ తలొగ్గితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ ఎమ్మెల్సో ఏ మంత్రో ఏ రాజ్యసభనో ఏ గవర్నరో ఏ కేంద్ర మంత్రో ఇస్తుండ్రి. కానీ మందకృష్ణ మాదిగ గారు ఏ దానికి కూడా నా ముందున్నది అదే, నేను పట్టింది అదే, ఎస్సీ వర్గీకరణనే నా ఆశయం అని పోరాటం చేశాడు. ఇవాళ మందకృష్ణ కీర్తి ప్రతిష్ట ఏ కాడికి ఎదిగిందో తెలుసా? ఇవాళ ఎవరెవ్వరు యూపీలో కూడా నా ఫ్రెండ్స్ ఎవరు చెప్తా ఉంటారు ఎంత తారీఫ్ చేస్తుర్రు ఆయన అంటే. ఇవాళ మందకృష్ణ ఇవాళ కొందరు అంటారు, కొందరు ఏళ్ళు నాకి ఆరం జడగొట్టుకుంటారు అని. ఈ బడుగు నాయకులు ఇప్పటిదాకా పేర్లు చెప్పిన వాళ్ళంతా ఏళ్ళు నాకి ఆరం జడగొట్టుకుంటారు. కానీ మందకృష్ణ అది అట్లా కాదు. ఉపవాసం ఉన్నా ఏ రాజకీయ ప్రలోభాలకు లొంగకుట్ట పోరాటం చేసి ఇవాళ ఎస్సీ వర్గీకరణను సాధించుకుంది. ఆయన చరిత్ర ఇవాళ కాదు, ఈ భూమి బతుకున్న ఈ భూమి ఉన్నన్ని రోజులు, ఈ కలియుగం ఉన్నంత వరకు ఆయన తదనంతరం కూడా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మలు ఎట్లా పెడుతున్నామో ప్రతి కూడలిలా రేపు జాతులన్నీ మందకృష్ణ బొమ్మలు కూడా పెట్టే చరిత్రకారుడిగా ఆయన మిగిలిపోతాడు. మందకృష్ణ లెక్క ఉండాలి పోరాటం చేస్తే అంతే అంతే అంతే. కానీ వస్తూనే ఇప్పుడు ఆర్ కృష్ణయ్య వల్ల నిజంగా బీసీలకు జరిగింది లాభమే లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. ఆయన ఎవరు చేశారు మరి బీసీలకు లాభం? చేసినోడే లేడు ఇప్పటి వరకు, చేసినోడే లేడు. అంటే కాదన్న నాకు అర్థం కాదు. బీసీలు అందరేమో విచ్ఛిన్నమై ఆ పార్టీ కోలు ఈ పార్టీ కోలు ఇంకో పార్టీలు ఉండి మాదిగొల్లాల కూడా హరిజనులలో కూడా ఒక పార్టీలో లేరు, అన్ని పార్టీలలో. కానీ వర్గీకరణ బీసీల ఆశయం కొరకు ఎవడన్నా పోరాటం చేసిన నాయకుడు లేనే లేడు. ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు ఏ బీసీలకు ఏం కావాలని ఉద్యమం చేసిండు, ఏది పోరాటం చేసిండు? ఇలా మందకృష్ణ గారు కూడా ఉద్యమం చేసినాక మందకృష్ణ ఎంఆర్పిఎస్ ఉండకముందకు అరుంధతీయ ఆదిజాంబావ బంధు సేవా మండలి అని ఉండే, నీకు తెలుసో తెలియదు నువ్వు. అది పోయినాక కృష్ణన్న 30 ఏళ్ళ క్రితం ఎంఆర్పిఎస్ తెచ్చినాక ఎంఆర్పిఎస్ ఈ మాదిగ జాతిలో కూడా కొంతమంది చీడపురుగులు ఉండి ఆయనకు పోటీగా ఎంఆర్పిఎస్ పెట్టిర్రు, ఆయనకు పోటీగా చేసిర్రు. అన్ని నడిమితలనే కాలగర్భంలో కలిసిపోయినాయి. ఆది నుంచి అంతం వరకు ఆయనదే శ్రమ, ఆయనదే కీర్తి, ఆయనదే పోరాటం సాధించండి. ఇవాళ ఒక అభినవ మరి జాతుల కొరకు పోరాడిండి ఆయన. అంబేద్కర్ అనాలన్నా ఆది జాంబవంతుడు అనాలన్నా ఏమనాలన్నా ఏ పేరు పెట్టినా ఆయనకు తక్కువనే. ఇవాళ ఆయనకు భారత ప్రభుత్వం కూడా పద్మ అవార్డు ప్రకటించింది. గ్రేట్. రైట్. ఈ పద్మ అవార్డుల విషయానికి వస్తే పద్మ అవార్డులలో నిజంగా భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో ఇచ్చిందా? మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళకి ఇవ్వడం గౌరవిస్తూ ఉన్నాం. కానీ పద్మ అవార్డులలో కూడా నేను అంత పెద్ద అవార్డును నేను అనడం క్రిటిసైజ్ చేసినట్టు కాదు, నేను భారతదేశంలో ఒక పౌరుణ్ణి కాబట్టి చెప్తా ఉన్నా. అంత పెద్ద పద్మ పురస్కారాలు ఇస్తే ఒక చరిత్రకారులకు, ఒక సేవాభావం గల్లోళ్ళకు, ఇలా కొంతమంది ఇలా కార్పొరేట్లకు, సినిమా నటులకు కూడా ఇస్తారు. ఏందండి ఇస్తే ఏమైతే సినిమా నటులకి అంటే పద్మ అవార్డు అంటే ఏం తమాషా అనుకుంటున్నావా? పద్మ అవార్డు అంటే ఏంది అంటే 300 ఇక్కడ ఏనో నేను చెప్తా, వాళ్ళు అలరిస్తున్నారు, ఆటలాడుతున్నారు, పాటలు పాడుతున్నారు. ఇక్కడేనో వాళ్ళకన్నా మన ఏపూరు సోమన్నకు చెప్తే ఇంకా 2 గజాలలో తెగురుతాడు ఏ డూపు లేకుండా. అప్పటికప్పుడు ఒక
5 నిమిషాలల్లో కవి కట్టి పాట పాడతాడు. ఇంకొక వెనకంగా ఇంకో కోరసు ఇంకోటి అది ఇది ఇంకెవరెవరో కాదు, 1 నిమిషం పాడి కాదు, పాట మొదలు పెడితే ఆఖరి దాకా పాడతాడు. నువ్వు అట్లని కాదు, నేను సినిమా వాళ్ళను క్రిటిసైజ్ చేయడం అనేది కాదు. పద్మ అవార్డుల మీన్స్ సేవా దృక్పథము ఒక చరిత్రకారులకు ఒక హిస్టరీ ఉన్న కళా నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. నేను వాళ్ళకి ఇస్తే ఇచ్చుకొని ఇంకెవరికన్నా ఇచ్చుకొని, భారతదేశ రాజ్యాంగం ఎప్పుడో రాస్తే అది గుత్పెవందో బర్రె అంది అనే కాడికే పోతా ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా. ఇవాళ వెనకడికి మనం వింటాం, చదువుతాం. మదర్ తెరీసాకు నోబెల్ బహుమతి ఇచ్చారు. ఏమిటికి ఇచ్చారు క్రాంతి? ఆమె కుష్ఠరోగులకు సేవ చేస్తే నోబెల్ బహుమతి ఇచ్చారు. సేవ మన జాతిలో మన ఇంట్లో ఉన్న బిడ్డకు కుష్ఠరోగం వచ్చినా మనం దగ్గరికి తెచ్చుకోము. ఆ మాతృమూర్తి దగ్గరికి తీసి వాళ్ళ సేవ చేసినందుకు నోబెల్ బహుమతి. ఇవాళ భారతదేశంలో స్వచ్ఛ భారత్కు రూపకర్తలు, స్వచ్ఛ భారత్ను నిర్వర్తించే పారిశుద్ధ్య కార్మికులు. ఒక్కరోజు నేను చెప్తా క్రాంతి, నా ఇంటికి వెళ్ళి నేను ఇట్లా కార్లు ఎక్కి అట్లా పోతున్నా, మా ఇంటి ముంగట్న మ్యానువల్ ఉంటా. ఒక నడీడు ముసలైన 50 ఏళ్ళు 55 ఏళ్ళు ఉంటుందేమో, లుంగి కట్టుకుంటూ బుడగోసి పెట్టుకొని ఆ మ్యానువల్ ఇట్లా ముక్కు మూసుకొని ఇట్లా మునిగి నిమిషం సేపు అండ్లు ఉండి అది సాపు చేసి మీదికి ఇట్లా వెళ్ళింది. అంతా రోత బట్టి అయ్యో అని దిగి నల్ల పైపు తెప్పించి కొట్టాం. నేను మా డ్రైవర్ కొట్టి, ఏ ఊరే పెద్ద మనిషి అంటే మాది సాహెబ్ నగర్ నాయన అన్నాను. ఎందుకు ఈ పని చేస్తున్నావు అంటే ఏం చేయాలి బతుకు. అసొంటి పారిశుద్ధ్య కార్మికునికి పద్మ అవార్డు ఇవ్వాలి. అంటే పియ్యెత్తి పోసేటోనికి పద్మ అవార్డు కాదు, సేవ అది. అమ్మ పియ్యెత్తి పోసేటోనికి ఇస్తే పద్మ అవార్డు అని ఎవడన్నా అవలగాడు అంటే, మంది శ్రమను దోసుక తినే దొంగలకు ఇచ్చే బదులు మందికి భారతదేశ స్వచ్ఛ భారత్ను నిర్వర్తించే అలాంటి వాళ్ళకి ఇస్తే గొప్పనా, వీళ్ళకి ఇస్తే గొప్పనా? ఎక్కడుందా? ఈ విషయంలో నేను మిమ్మల్ని ఏకీభవిస్తాను. కానీ ఈ మేధావులు వీళ్ళు మరి వీళ్ళ నోర్లు మోగబోతాయా? వీళ్ళ ఏమవుతాయి? మంచి మంచి మేధావులు అని చెప్తారు, వచ్చి స్టేజ్ మీద పడంగానే ఆయనకు మంచి స్టేజ్ వేసి అదేసి ఇదేసి వాళ్ళకు ఆ పద్మ అవార్డుల పంపకం చూస్తూ ఉంటే 50% ఆ పద్మ అవార్డుల గౌరవం తగ్గిస్తావారు, అర్హత లేని వాళ్ళకి ఇస్తావారు. ఇవాళ నెల్సన్ మండేలా వర్ణ వివక్ష జాతి వివక్ష మీద సుదీర్ఘ పోరాటం విషయం, శాంతియుత పోరాటం. ఆయన ఒక గొప్ప మహానుభావుడు. మహాత్మా గాంధీ గారు ఇలా అహింస మార్గంలో భారతదేశ స్వాతంత్రాన్ని, ఇవాళ నేను బీఆర్ఎస్ అని అనుకో ఏమన్నా అనుకో, ఇవాళ 60 ఏండ్ల ఆకాంక్ష, 60 ఏండ్ల ఆకాంక్ష ఎంతోమంది బలిదానం చేశారు. అంటే ఆత్మతర్పణ మీలే చేసుకున్నారు. ఎన్నో ఫైర్ అయ్యో ఎన్నో అశాంతియుతంగా చేసిన పోరాటం కాదు. 60 ఏండ్ల పోరాటం తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధన కోసం డాక్టర్ చెన్నారెడ్డి గారు చేశారు, కొండ లక్ష్మణ్ బాబూజీ గారు చేశారు, ఎంతోమంది చేసుకుంటూ వచ్చారు. కానీ కేసీఆర్ గారు 2001లో మొదలుపెట్టి 2014 వరకు శాంతియుతంగా తెలంగాణను తెచ్చిండు. నెల్సన్ మండేలా గారు, మహాత్మా గాంధీ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వీళ్ళు చేసింది పోరాటం. ఈ తరంలో ఇప్పుడు 30 ఏండ్లు మక్కవోని అంకుటిత దీక్షతోటి ఎస్సీ వర్గీకరణ కోసం పట్టిన దాన్ని వదలకుండా మందకృష్ణ గారు తెచ్చారు. ఇలాంటి వాళ్ళని గౌరవించాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎవరెవరికో ఇవాళ భారతదేశంలో ఎంతమంది నాయకులు రండి, ఒక రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు భుజం మీద వేసుకొని నాయకత్వం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు ఏం తక్కువ మంచి? తెలంగాణ కేసీఆర్ ఒక్కడే తెచ్చిండా? అరే నాయకుడు మహాత్మా గాంధీ గారు ఒక్కడే తేలే కదా స్వాతంత్ర పోరాటం. ఓకే, మందకృష్ణ గారు ఒక్కడే, మందకృష్ణ గారి నాయకత్వం, నెల్సన్ మండేలా గారి నాయకత్వం, మహాత్మా గాంధీ గారి నాయకత్వం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వం. అంతే. ఒకడే ఏం చేయడు, ఒక్కరెవరు చేయరు. మహాత్మా గాంధీ గారు ఒకరు చేశారు. వాళ్ళ నాయకత్వంలో ఆయన నాయకత్వం ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణ వచ్చింది. ఆయనకు కూడా భారతరత్న ఇవ్వాలనండి, తప్పేముంది? ఎవరెవరికో రెమ్యునరేషన్ తీసుకొని ఆట ఆడేటోళ్ళకి ఇస్తావు,
డబ్బులు అరే నేను వాళ్ళకి ఇచ్చుడు కాదు, అసలు వాళ్ళని విడిచిపెట్టి నువ్వు వేరే వాళ్ళని నేను అనేది పద్మ అవార్డుల గౌరవం పోతుంది నువ్వు మంచోళ్ళకి ఇయ్యనప్పుడు. ఆ విధంగా ఆ కూర్చొని ఆ సెలెక్ట్ కమిటీ కూడా ఒక పద్ధతిగా ఇలాంటివన్నీ చేసినప్పుడే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. క్యామ మల్లేష్ బీసీల గురించి ఏం పోరాటం చేస్తారు అని అడిగితే నేను నా స్థాయిలో ఏ బీసీకి అన్యాయం జరిగినా నేను మాట్లాడతా, ఏ అధికారితోటైనా. రాజ్యాధికారం అనేది బీసీల చేతుల కొంతమేర ఎవరన్నున్నా ఏదున్నా క్రాంతి సమర్థవంతుని చేతుల మంచి సైజు ఉన్నప్పుడే గుర్రాన్ని పరిగెత్తియగలుగుతాడు. మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి బుల్లెట్ను నలిపినప్పుడే బుల్లెట్ అందం వస్తుంది. మంచి దారుఢ్యం ఉన్న వ్యక్తి ఒక ద్రైవాన్ని మోసుకొని పోతుంటే ఏ దొంగ ఆశపడాడు. కానీ అసమర్థుని చేతులు ఉంటే అందరు. ఇవాళ రాష్ట్ర మంత్రివర్గంలో 2 బీసీ మంత్రులు, ఓ 10-15 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు. ఒక పాయల శంకర్ గారు ఒకరో ఇద్దరో తలసానో ఎవరో మాట్లాడారు. ఈ సవటలు ఉన్నాక అడిగే దమ్మున్న నాయకులే లేకపోయి. కొంతమంది నాయకులేమో దమ్ము లేక మాట్లాడకపోయి, కొంతమంది నాయకులకేమో కుండలు ఉడికేది నోట్లోనే ఉడకాలి, దబ్బును ఉరికొచ్చి ఆ కృషి మాకు దొరికితే బాగుండా అనే ఆలోచన కొంతమందికి ఉండే. నేను అనేది ఏంటంటే ఇంకా బడుగు బలహీన వర్గాలలో కూడా మేధావులు మీరు అందరు కూర్చోండి, అందరిని ఒక దాటి కిందకి పిలవండి. సొంత ఎజెండా లేకుండా బడుగు బలహీన వర్గాలను ముందుకు సాగియాలి. అది కూడా ఒకనాడు వస్తుంది. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, వెనకట నక్సలిజం పుట్టింది. ఎట్లా పుట్టింది? దొరలు, భూస్వాములు అంత భూములు అంత అణగారిన వర్గాలను ఒత్తిడి చేస్తే నక్సలిజం వచ్చింది. అవును, అవేర్నెస్ వచ్చినాక కొద్దిగా ఈక్వాలిటీ వచ్చినాక నక్సలిజం తగ్గిపోయింది. ఏదో పోలీసులే తగ్గించిర్రు, అదే పోలీసులతో పాటుగా సామాజిక అంశం కూడా ముందుకొచ్చి దానికి అదే అంతరించిపోయింది. ఈ పొలిటికల్ నక్సలిజాన్ని కూడా తిరుగుబాటు వచ్చిన నాడు ఏండ్లు బట్టాయి ఎవరో చెయ్యాలనేది కాదు. చదువుకుంటావారు, విద్యాభ్యాసం బాగా చేస్తావారు. వచ్చినాడు అవేర్నెస్ వచ్చినాడు సునామీలాగొచ్చి ఈ రాజకీయ పెత్తందారులను తరిమి కొట్టే రోజులు కూడా తప్పకుండా వస్తాయి. కానీ ఇదంతా జరగాలి అని అంటే మల్లేష్ అన్న ఏం జరగాలి అని అంటే ఫస్ట్ బీసీలు అవేర్నెస్ కావాలి కదా. అవేర్నెస్ ఇప్పుడు నేను ఈ మీటింగులు పెట్టి రెడ్లను తిట్టుడో, బ్రాహ్మలను తిట్టుడో, వెలమాలను తిట్టుడో, మీరెంతమంది ఉర్రా ఆరి తోరి అవన్నీ సంస్కారహీనమైన మాటలు మాట్లాడు కాదు. ఇలా రెడ్లను తిడుతూ ఉన్నాం. రెడ్ల అధికారం ఉంది. రెడ్లు ఓ 60 మందో 70 మందో ఎమ్మెల్యేలు అయ్యారు. 70 కుటుంబాలే ఉన్నాయా తెలంగాణ రాష్ట్రంలో? 70,000 కుటుంబాలు ఉండొచ్చు. ఓ 70,000 లేకుండా 40,000 కుటుంబాలన్నీ ఉండొచ్చు. లెక్క నాకు తెలియదు. వాళ్ళందరికీ వెళ్ళేమన్నా బుగాకూర పంపిస్తురా? ఈడు బాగా అయితే ఎమ్మెల్యే అయితే ఈడే బాగా, ఈడే కోట్లు సంపాదించి. వెనుకబడ్డ వర్గాలకు, రాజ్యాధికారానికి దూరం ఉన్న కుటుంబాలకు అవేర్నెస్ వస్తే ఓటేసేటోని కూడా ఒక మంచోనికి వేస్తారు. కానీ ప్రజలకు అది లేదు. సినిమా యాక్టర్ ఒక ఆయన ఉంటే ఆయన కొడుకు సినిమా యాక్టర్ అవుతాడు. లీడర్ ఒక ఆయన ఉంటే ఆయన లీడరు, ఆయన తమ్ముడు ఆయన లీడర్ అవుతాడు. ఈ దుబారాన్ని పసిగట్టే పరిజ్ఞానం ప్రజలల్లా అవేర్నెస్ తేవాలి. అది చిన్నాడైతే బడుగు బలహీన వర్గాల విషయానికి రైట్. ఓకే, ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు వస్తే, బడుగు బలహీన వర్గాలల్లో ఒక గీతా కార్మికుడు ఉంటాడండి. వాని బతుకుదీరమనుకో, ప్రజలకు ఒక ఆహార పానీయం కళ్ళు అందియడానికో, ఒక మత్తు పదార్థమే అనుకో, మంచి అమృతమే అనుకో, 100 గజాల తాడి చెట్టు మోకేసుకొని ఎక్కుతాడా అని బతుకుదేరు కోసం. ఏది కింద స్లిప్ అయినా ప్రాణం పోతుంది. అటువంటి సేవ అది. అతనికి అలాంటి పద్మభూషణ్ ఇవ్వాలి. ఇలా కుమ్మరులు ఎంత కళా నైపుణ్యత అండి. మట్టిని దవ్వుకొచ్చి చేసి కళాకృతులు చేస్తారు. అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఇవాళ వాస్తవానికి చెప్తే ఒగ్గు కళాకారుడు మా కమ్యూనిటీ సుఖసత్య గారికి ఇచ్చారు, సంతోషం. ఈ కమిటీని నేను కోరేది ఏంటంటే అన్ని వర్గాల వారికి నిజమైన ప్రతిభ, సేవా దృక్పథము ఉన్నోళ్ళకి ఇవ్వాలి. కానీ
ఈ పద్మ అవార్డులు కూడా ఇట్లా తప్పిదాలకు ఇస్తే అది కరెక్ట్ కాదేమో అనే అభిప్రాయాన్ని మాత్రం నేను వెలిపిస్తా ఉన్నా. రైట్. అంటే ఈ పద్మ అవార్డులు కూడా అంటే సేవా తత్పరత ఉన్నటువంటి వర్గాలకు ఖచ్చితంగా అందాలి అంటారు మీరు. అంతేనా? ఇవాళ ఇస్తే గౌళ్ళకు, కుమ్మరులకు, ఇలాంటి జాతలకు ఇస్తే ఇంకా బడుగు బల రజకులు, ఇవాళ పారిశుద్ధ్య కార్మికుల తర్వాత రజకులు, ఇవాళ మిషన్లు అవి డ్రై క్లీనింగ్ షాపులు వచ్చినాయి. వెనకడికి సౌడు పెట్టి బట్టలు ఉతికేదండి సాకలలో. ఎంత బాధ, తెల్లవారుజామున నైటు సాకెర్ కార్డు ఉండి బట్టలు ఉడకబెట్టి బతికిన రోజులు ఉన్నాయి. అసొంటోళ్ళకు ఒక మంచి సాకలి అయిన పద్మ అవార్డుకి ఎంపిక చేయండి, ఓ మంచి గీతా కార్మికుడిని ఎంపిక చేయండి. ఇది ఎక్కడదండి? ఒక మంచి కుమారతను చూసి ఎంపిక చేయండి. ఏమున్నా డబ్బున్న వాళ్ళకి, ఏదున్నా డబ్బున్న వాళ్ళకి, ఆఖరికి ఏ కాడికి అయింది చెప్పదు నా క్రాంతి. నేను కూడా ఒక కుర్మా కమ్యూనిటీ, నేను పక్కా హిందువును, మా వంశమే హిందువులం. మేము మేము పోషమ్మను, మైషమ్మను, మల్లన్నను, బీరప్పను, పండుగకు యాటను కొయ్యాలి, బలి ఇయ్యాలి. తెలంగాణ సాంప్రదాయంలో దేవుడిని పూజ చేయాలి. మేము ఆ తీరుగా చేస్తాం. ఏడాదికి ఒకనాడు, 2-3 ఏళ్ళకి ఒకనాడు మా అమ్మ, నేను చిన్నగా ఉండగా కూడా పోతే వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుపతి పోయేటోళ్ళం. ఇలా కలియుగ వైకుంఠంలాగా చేస్తాం. కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామిని దేవాలయాన్ని, సనాతన ధర్మంని ఇనుమడింపజేసి ప్రభుత్వం ఆ దేవాలయాన్ని మెయింటైన్ చేయాలి. దేవుని దృష్టిలో ప్రజలందరూ ఈక్వలే కదా. అవును అవును. ఇవాళ మామూలోనికి ఎన్నడన్న వస్త్రం సేవ కానీ, తోమాల సేవ కానీ, ఏ సేవనన్నా దొరుకుతుందండి? ఇటువంటి కార్పొరేట్లు, ఇటువంటి సినిమా నటులు, ఇంకెవరో పాటలు పాడే సింగర్లు, ఇంకెవరో అంటే పాటలు పాడే సింగర్లు అంటే ఏ పూరి సోమన్న అసొంటివనుకో, గద్దెరామ్ నరసయ్య అసొంటివనుకో, ఇంకెవరికో సాయి చంద్ అసొంటి వాళ్ళకో కాదు, కార్పొరేట్ సింగర్లకు రెడ్ కార్పెట్ పెట్టి పిలుస్తాడు. వస్త్రం టికెట్ అనేది ఒక సామాన్య మానవుడికి ఆని బతుకులు లైఫ్ స్పాన్ 80 ఏళ్ళల్లో కూడా ఒక నాడన్నా దొరుకుతుందా? బుద్ధి లేదా పాలకులకు? ఇది ఆలోచన రాదా? ఇది మరి ఇంతమంది బడుగు బలహీన వర్గాల మంత్రులు, ఇంతమంది దళిత మంత్రులు, దళిత మంత్రులల్లో కూడా అండి ఇవాళ మందకృష్ణ గారు ఇంత పోరాటం చేసి ఏబిసిడి వర్గీకరణ చేసిండు. అంబేద్కర్ గారు రిజర్వేషన్ పెట్టి మన రాష్ట్రంలో 19 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 20వ సీట్ ఏమనగాడన్న అయినా ఆడండి. మేం దళిత నాయకు సిగ్గుండాలి మాట్లాడడానికి. మందకృష్ణ లాగా కొట్లాడి ఏమన్నా చేయండి, దళిత జాతి మీకు అందరికీ దాసోహం ఉంటుంది. అది లేకనే పాయ్. ఆ రిజర్వేషన్ కల్పిస్తే ఆడు అని కొడుకు, ఆడు అని బిడ్డ, ఆడు అని తమ్ముడు, అదే కుటుంబం కర్మజ. ఇప్పుడు రాజ్యాధికారం అనేది ఒక రెడ్లల్లనే కాదు, బీసీలకు రిజర్వేషన్ లేదు, దళితులలో కూడా అదే పెత్తందారీ వ్యవస్థ నడుస్తుంది. అసలు రాజకీయ క్లిమిలేయర్ పెట్టాలి. ఒకసారి ఎమ్మెల్యే అయినోడు మళ్ళీ కావద్దు, ఇంకోటి కావాలి. అప్పుడైతేనే దళితులలో న్యాయం జరుగుతుంది, రాజ్యాధికారం అందరికీ అందుతుంది. రైట్. ఓకే. ఇప్పుడు అంటే ఈ ఎన్నికలు గడిచిపోయినాయి. రానున్న ఎన్నికల్లో మరి బీసీ రాజ్యాధికారం వస్తుందా రాదా అన్నది వచ్చే ఎన్నికల్లో చూద్దాము. అంతకంటే ముంగటి ఇప్పుడు రాబోయేటి ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలల్లో బీసీలో పుంజుకునే అవకాశం ఉంటుందా? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? బీసీ డిక్లరేషన్ పెట్టి సిద్ధరామయ్య గారిని తెచ్చి, రాహుల్ గాంధీ గారిని తెచ్చి 42% మేము లోకల్ బాడీలలో ఇస్తామని అన్నారు. కులగణంలో పెట్టిర్రు, అందులో దండి కొట్టిర్రు. నిన్న సీఎం గారు ఏమంటారు? 42% ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ కావాలి, రాజ్యాంగ సవరణ కాకుండా మా పార్టీ తరఫున 42% ఇస్తాము అని అంటుంది. నువ్వు అట్లా మాట మార్చుడు తప్పు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఒక్కటి నీ మాటకే వదిలిపెడదాం. 42% అవి ఇస్తావు. అవి ఇచ్చే ముందు క్యాబినెట్లో కూడా 42% ఇవ్వు. ఇవాళ ఎమ్మెల్సీలు ఉన్నాయి, రేపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు 4-5 ఉన్నాయి. అవి అన్నీ కూడా బీసీలకి. కార్పొరేషన్ చైర్మన్లు బీసీలకి. గతం అసెంబ్లీలలో మీ గుత్పేబందో బర్యాంది మీరు కొట్టేసుకోరు. ఇప్పుడు వచ్చే నామినేటెడ్ పదవులు అన్నీ ఇవాళ ఎగ్జాంపుల్ నల్గొండలా 30-40 ఏళ్ళ సంది పనిచేసిన జయప్రకాష్కు చెవిటెంకన్నకేమో డైరెక్టర్ ఇస్తారు. నిన్న మొన్న వచ్చిన పటేల్ రమేష్ రెడ్డికి, గుత్త సుఖేందర్ రెడ్డి కొరికేమో చైర్మన్లు ఇస్తారు.
ఇది ఎక్కడ అన్యాయం అండి? మరి మా బీసీల నాయకులకు కూడా సిగ్గు లేదా అడగడానికన్నా? ఇవాళ ఎవడేం అడిగాడు, ఒకటే ఎజెండా. నేను అనేది ఏంటంటే అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు. బీసీల కోసం పోరాటం చేసుకుంటానే బీసీలను అవేర్నెస్ చేసే కార్యక్రమం కూడా జరగాలి. ఇలా మందకృష్ణ అన్నది ఒక ఆశయం నెరవేరింది. నేను మందకృష్ణ అన్నను కూడా తొందరలో కలుస్తా, ఆయనకు అభినందనాలు తెలిపి ఇలాంటి సామాజిక అంశాల మీద కూడా మళ్ళా నాయకత్వం వహించమని చెప్తా. ఆయనకు భగవంతుడు ఇంకా ఆయుష్, ఎనర్జీ, అన్ని శక్తి అన్ని ఇవ్వాలని కోరుకుంటాను. ఓకే, ఇప్పుడు స్థానిక సంస్థలల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అన్ని అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని బడుగు బలహీన వర్గాలను నాశనం చేసిండు. వీళ్ళ భవిష్యత్తును అంధకారం చేసిండు మాయమాటలతోటి. రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటారు అంటే, రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఒకటి మంచి సక్సెస్, అదృష్టవంతుడు అలా నేను కాదనను. పిసిసి ప్రెసిడెంట్ కాగానే ఆయన తిట్ల దండకంతో మంచిగా ఎదుక్కుంటూ వచ్చిండు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు, మంచి ప్లాట్ఫామ్ దొరికింది. కేసీఆర్ గారిని పొద్దున్న లేస్తే తిట్టుడు కార్యక్రమమే ఉండే. కలిసి వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అందులో అందరు నోరు మెత్తటోళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రి అయ్యిండు. మళ్ళా కూడా ముఖ్యమంత్రి అయినాక కూడా ముఖ్యమంత్రి అనే స్థాయి మర్చిపోయా ఏందా, మళ్ళీ అదే తిట్ల దండకం పెట్టుకోండు. మళ్ళీ పిసిసిలో ప్రతి ఏ మీటింగ్లో కూడా కేసీఆర్ గారి కుటుంబాన్ని తిట్టంది అయిన స్పీచ్ ఉండదు. ఏదున్నా మళ్ళీ చూసి రివ్యూ చేసి చూడండి. కానీ దాంతో మళ్ళీ ఆయన డిగ్రేడ్ అయ్యి అదో పాతాళానికి పడిపోయే పరిస్థితి వస్తాం. అంటే ఏ తిట్లనైతే ప్రజలు ఎంకరేజ్ చేసారో అదే తిట్లను వల్ల మళ్ళీ డిగ్రేడ్ అయ్యే పరిస్థితి ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారి పాలసీ ఏంటంటే, తలనొప్పి ఉన్నప్పుడు అమృతాంజన్ పెట్టిండు, తలనొప్పి తగ్గింది. తలనొప్పి కూడా తగ్గినాక మళ్ళీ అదే అమృతాంజన్ పెడితే తల మండుతుంది. కాబట్టి నీ పని నువ్వు అది భాష మార్చుకొని మంచి సలహాదారులు, ఆ సలహాదారులు అంతా రిజెక్టెడ్ సరుకు, పనికి మాలిన వాళ్ళని సలహాదారులు పెట్టుకుంటు. మరి వాళ్ళ మాట వింటాడా అయినాడా నాకు తెలియదు. కానీ నువ్వు నోరు తెరిస్తే అబద్ధాలు. ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే పెద్దలు కేసీఆర్ గారు చేపించినాడు. ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నాడు వివరాలు అడిగి తీస్తారాయా అని నువ్వే అన్నావు. ఇవాళ మళ్ళొచ్చి నేను అన్ని వివరాలు అడిగినా అని నువ్వు అంటా. అంటే నీకు ఒక న్యాయం, ఆయనకు ఒక న్యాయమా? కేసీఆర్ గారు ముందు చూపుతో చేసిర్రు. ఇలా కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేపించి బ్యాగ్లో పెట్టుకొని ఇంటికి తీసుకుపోలే. ప్రభుత్వ డొమైన్లు ఉంటాయి అవన్నీ. ఇవాళ నువ్వు నీ చేతుల్లోనే ప్రభుత్వం ఉంది. కాబట్టి నువ్వు రేపు ప్రజలకు లోకల్ బాడీ ఎన్నికలకు పోతే ప్రజలు నీ కర్రు కాల్చి బాత పెడతారు. ఇవాళ ప్రజలందరూ కూడా, నేను పొద్దున ఏదో ఇంటర్వ్యూ చూసిన, ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలలో కూడా కురువృద్ధుడు రాజకీయ నాయకుడు పెద్ద మనిషి నాదెండ్ల భాస్కర్ రావు గారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు రూపకల్పన చేసిరట. కానీ మేము అది చెయ్యలేకపోయినా మా ఘనత కేసీఆర్ గారికి దక్కింది అని చెప్తా ఉండు. కనీసం మా సొంటోళ్ళ పెద్ద మనుషుల మాటలని ఇంక మారాలని చేసుకోవాలి. ఒకటే తిట్టుడు కార్యక్రమం, ఒకటే తిట్టు. మీరు వచ్చి 14 నెలలు అయిందండి. కాళేశ్వరం కాదు ఒక కుంటకట్టని అన్న కట్టినావా? ఇవాళ కేసీఆర్ గారు ఒక మంచి అన్ని పద్ధతుల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. మొన్న నేను యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి పోయినా. ఇవాళ కృష్ణశిలలతోటి మంచి మహాద్భుతంగా యాదగిరిగుట్టను కట్టిండు. చెట్లు ఎండిపోతున్నాయి, చెట్లు ఎండిపోతూ ఉన్నాయి, అంత పారిశుద్ధ్యం కరువయింది. ఈ చుట్టుముట్టు ఆ పాకారాలు అవన్నీ కూడా రోజు కడిగేటప్పుడు ఆ కడిగినోడు కూడా దిక్కలేదు. అంటే మెయింటెనెన్స్ కూడా చేసే పరిస్థితులలో లేదు. ఓకే, కేసీఆర్ గారు ఉండి కట్టినాడు, ఆయన ఆ ప్రభుత్వం పోయినాడు. ఏ విధంగా అయితే ఏమన్నా అవి గ్రిల్స్ అవి ఇవి కింద పడి ఉన్నాయి, అట్లనే ఉన్నాయి. ఇవాళ కావాల్సి ఉంటే మీరు నేను ఇద్దరం పోయి చూద్దాం. రైట్, ఎక్కడ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, అన్ని మాటలు. నువ్వు ప్రతి దాని మీద అన్నీ నువ్వే చేయాలంటే చూడలేవు. ఎవరి బాధ్యత వాళ్ళకి అప్పచెప్పి చూసుకొని చేస్తే మంచిది. కాబట్టి ఏ రంగం కూడా ఏది కూడా ఒక్కటి అవుననే తీరుగా జరుగుతలేదు. ఇలా బీసీలను అంటే ఎక్కడండి, బీసీలను ఎక్కడ చేస్తున్నావు? బీసీలను అదో గతి.
రాజ్యాధికారం అయితే వాళ్ళకి దక్కకుండా చేస్తావు. రైట్. ఫైనల్గా బీసీలు, నేను మళ్ళీ అడుగుతున్నా, మధ్యలో అడిగినా మొదట్లో అడిగినా ఇప్పుడు అడుగుతున్నా, బీసీలు అవేర్నెస్ అయ్యి రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలంటే బీసీలు ఏం చేయాలి? బీసీలకు అందరికి కూడా అవేర్నెస్ వచ్చే కార్యక్రమం తేవాలి. అవేర్నెస్ అంటే మనం రాజ్యాధికారం అంటే ఏంది, మనం రాజ్యాధికారంలోకి ఎట్లా రావాలి, అందరికి కూడా దామాషా ప్రకారం రాజ్యాధికారం ఎట్లా రావాలి అనేది ఈ బడుగు బలహీన వర్గాల నాయకుల మనటోళ్ళు అందరూ ఇడిచిపెట్టి రేపే ముఖ్యమంత్రి కూర్చో, ఎమ్మెల్యే కూర్చో, ఎంపీ కూర్చో, ఇలా మన ఒక అధికారి ఎవరు అంటారు, నేను బీసీని, ఆయన ఓసీ, ఏం మల్లేష్ మీకు ఎట్లా అయ్యింది, మీ స్టేజ్ మీద 270 మంది కూర్చోర్రు, ఎవడు ఏం తక్కువ కాదు ఎవని. ఇలా మందకృష్ణ మాదిగ గారితో పాటు కూడా 1000 మంది ఉన్నారు, కానీ నాయకత్వం ఆయనకు ఒక్కనికే పేరు వచ్చింది. ఆయన ఆశయం కూడా అట్లున్నది. అట్లా కొంతమంది మేధావులందరూ కూసి బడుగు బలహీన వర్గాలను అవేర్నెస్ కార్యక్రమమే చేయాలి, కానీ అగ్రవర్ణాలనో ఏ రెడ్డి కులాన్నో ఏ వెలమ కులాన్నో తిడితే వచ్చే లాభం ఏమీ ఉండదు, నష్టము ఈర్ష్యలు తప్పితే ఇంకేదో ఉండదు. ఎవరి పబ్బం గడుపుకోవడానికి వాళ్ళుగా పన్నాగం ఎత్తుకుంటావు. రైట్. ఓకే. మొత్తానికి ఈ ఇంటర్వ్యూలో క్యావ మల్లేష్ గారు చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే, రెడ్డిలం కావచ్చు, వెలవరం కావచ్చు, లేకపోతే అగ్రవర్ణాలను తిట్టడం వల్ల బీసీల రాజ్యాధికారం రాదు. బీసీలు అవేర్నెస్ కావాలి, బీసీ నాయకులు అవేర్నెస్ అయ్యి బీసీలను అవేర్నెస్ చేసినప్పుడు బీసీ రాజ్యాధికారం వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి పద్మ అవార్డులకు సంబంధించినటువంటి అంశాలు కూడా మాట్లాడడం జరిగింది. వివిధ కులకరణకు సంబంధించిన అంశాల మీద కూడా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.